బాపట్ల జిల్లా చీరాల కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో నవోదయం పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ గారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పోతుల సునీత గారి మీద వైసీపీ అభ్యర్థి అయిన వై బాలాజీ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 10,335 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని నవోదయం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కరణం బలరామకృష్ణమూర్తి గారు, బీఎస్పీ పార్టీ అభ్యర్థి అయిన కట్ట రాజ్ వినయ్ కుమార్ గారి మీద ఈసారి వైసీపీ అభ్యర్థి అయిన ఆమంచి కృష్ణమోహన్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా వైసీపీ మీద 17,419 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని టీడీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి మద్దులూరి మాల కొండయ్య యాదవ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కరణం వెంకటేష్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి ఆమంచి కృష్ణమోహన్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే ఇక్కడ టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరు నాన్ లోకల్ పర్సన్స్ కావడంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గారు లోకల్ పర్సన్ అవడంతో ప్రస్తుతం అక్కడి ప్రజల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నాన్ లోకల్ పర్సన్స్ అనే భావన కలగడంతో కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆమంచి కృష్ణమోహన్ గారికి ప్రస్తుతం అక్కడి ప్రజల్లో విశ్వాసం అనేది మరింత రెట్టింపు కావడంతో ఈసారి ఇక్కడ 2014లో జరిగిన సిచ్యువేషన్ రిపీట్ అయ్యే అవకాశం 100% కనబడుతుంది. అంటే అతి స్వల్ప మెజారిటీతో అయినా ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారు గెలవబోతున్నారని తెలుస్తుంది. అంటే ఆమంచి కృష్ణమోహన్ గారి వల్ల కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి ఒక సీట్ లెక్కలోకి రాబోతుందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.